నేను అలా ఎందుకు మాట్లాడానంటే అండి, ఈ అటుకులు 1.5 మంత్లో మా వంట ఆవిడ 4 సార్లు చేసింది. ఫస్ట్ టైం చేసినప్పుడు సూపర్గా చేసింది. రెండోసారి మా పాప చెప్పింది, అమ్మ రెండోసారి నువ్వు ఇలాగా చేపించొద్దు, మాలాగా చేపించు అనింది. నేను చేపించుంటే అంటే తిరువాత వేసి చేపించిన. అప్పుడు ఏమనింది, నువ్వు అసలు తిరువాత గింజలు కూడా వేయించద్దు, అసలు కొంచెం టేస్ట్ తక్కువ ఉంది, ఆమెలాగే చేపించు అన్నది. కొంచెం అంటే రెండోసారి టేస్టీగా లేదు. సరే మూడోసారి ఏం చెప్పినాను, చూడమ్మా నీలాగే నువ్వు చెయ్యి, మా పాప చెప్పింది చాలా బాగా చేసినావు అని. అప్పుడు ఏం చేసింది తెలుసా, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసి ఒక పచ్చిమిరపకాయ కోసేసి ఉప్పేసి ఆరపేసి ఇచ్చేసింది. మా పిల్ల ఏందమ్మా ఇట్లా ఉందంటే, నువ్వు చెప్పినావు నేను చెప్పినాను అదే మాట, అదే చేపించింది అన్న. ఇప్పుడు మూడోసారి చేసింది. మూడోసారి ఏం చేసింది, నేను చెప్పినాను ఏమంత ఘోరంగా చేసినావు, మా పాప చెప్పింది నువ్వు అల్లము అన్నీ వేస్తావంట, మూడోసారి నిమ్మకాయ వేయలేదు, టమాటా వేయలేదు, అల్లం వేయలేదు, చేసిపోయింది. ఇది 4వసారి. ఇప్పుడు బ్రహ్మాండంగా చేసింది. ఇప్పుడు ఏమేమి చేసింది, నేనన్నా అల్లం వెయ్యి, మా పాప చెప్పింది నువ్వు అల్లం వేస్తావంట, అల్లం వెయ్యి అన్న. సరే అనింది. టమాటా వేసింది, ఉల్లిపాయలు వేసింది, అల్లం వేసింది, కొత్తిమీర వేసింది. ఈమె 4 సార్లు. అందుకనే ఈ తిండి తింటా ఉంటే ఒకరోజు బాగా చేస్తారు, ఒకరోజు బాగా చేయరు. మనం చెప్పిన రోజు బాగా చేస్తారు. అందరూ వేలకు వేలు సంపాదిస్తున్నారు, లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. అప్పటి మొగుళ్ళలాగా ఇప్పుడు మగవాళ్ళు మంచి తిండి తినట్లేదని బాగా అర్థమైంది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వంట చేసుకుంటేనే ఈ రోజుల్లో సుఖం అండి. చాలామంది సుఖంగా ఉన్నారని నేను అనుకునేదాన్ని, బాగా వంట మనుషుల్ని పెట్టుకొని బాగా సంపాదించుకొని. నేను మా చిన్నప్పటి నుండి చాలా టేస్టీగా చేసే వాళ్ళ ఇంట్లో ఫుడ్ వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నా, అంటే వాళ్ళలాగా వండాలి అని. బట్ వాళ్ళ వంట మనిషి చేసిన వంటలు చాలాసార్లు తిన్నానండి. నాకు మనసుకు బాధ వేసేది. వాళ్ళ ఇంట్లో ఒక్కటే అట్లా అనుకున్నా. ఎందుకంటే ఆవిడ చేసిన వంట నాకు ఏది కూడా రుచించేది కాదు. ఏ కర్రీ కానీ పప్పు అన్నీ బాగా ఉడుకుతాయి, అన్నీ నీట్గానే ఉంటాయి. కానీ ఆ ఇంట్లో నేను ఎట్లా తిన్నానో ఆ రుచి నాకు ఎన్నిసార్లు పోయినా దొరికేది కాదు. పాపం వీళ్ళు వంట మనిషి చేస్తుంది కదా అని జాలి చూపించుకొని వచ్చినాను. ఇప్పుడు నేను చేసే వంటకు కూడా నేను పక్కన ఉంటే కూడా ఇలా చేస్తూ ఉంది. అందుకని చెప్తున్నా, రుచిగా ఇంటి పట్టున సంపాదిస్తున్నారు, చక్కగా రుచిగా వండుకొని తినండి. మీరన్నా వండుకోండి, వంట ఆవిడతో నేను చక్కగా వండించుకొని తినండి. తిండి ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ బాగుందనే భ్రమ రోజులు పోయినాయి. ఒకప్పుడు ఉండేది టేస్టీగా, ఇప్పుడు లేదు.